ఎన్నో కేసులను పరిష్కరించిన పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది. వేలాది సీసీ కెమెరాలు పరిశీలించినప్పటికీ ఒక్క క్లూ కూడా దొరకకపోవడం పోలీసులను సైతం 3 చెరువుల నీళ్లు తాగించింది. చివరికి ఒక ఐటీ ఉద్యోగి ఇచ్చిన సమాచారం కూకట్పల్లి సహస్ర కేసును ఛేదించేలా చేసింది. కాకపోతే హత్య జరిగిన నాటి నుంచి మొదలు పెడితే అసలు విషయం బయటకు వచ్చేంత వరకు పోలీసులు పడిన టెన్షన్ మామూలుది కాదు. మరోవైపు ఈ కేసుపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సహస్ర సోదడి దగ్గర ఖరీదైన క్రికెట్ బ్యాట్ ఉండేది. దాని మీద సహస్ర పక్కింట్లో ఉండే బాలుడి కన్ను పడింది. పైగా ఆ బాలుడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇకపోతే అతని దగ్గర ఖరీదైన బ్యాట్ లేకపోవడంతో అంతగా ఆడే అవకాశం ఉండేది కాదు. అయితే కొన్ని సందర్భాల్లో సహస్ర తమ్ముడి బ్యాట్ తో ఆ బాలుడు క్రికెట్ ఆడేవాడు. తనకు బ్యాట్ ఇవ్వాలని కోరితే సహస్ర తమ్ముడు ఒప్పుకునేవాడు కాదు. ఆ బ్యాట్ ఎలాగైనా సరే దొంగలించాలని ఆ బాలుడు డిసైడ్ అయ్యాడు. ఆ రోజు సహస్ర ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సహస్ర ఒక్కతే ఉండడం, ఆమె కూడా టీవీలో మునిగిపోయి కనిపించడంతో నేరుగా ఇంట్లోకి వెళ్లి బ్యాట్ తీసుకున్నాడు. అతడు బ్యాట్ తీసుకోవడాన్ని చూసిన సహస్ర వారించింది. ఇప్పటికే తన వద్ద పదునైన కత్తి ఉండడంతో ఆమె గొంతు కోసాడు ఆ బాలుడు. ఆ తర్వాత ఒంటి మీద అనేక మార్లు కత్తితో పొడిచాడు. బ్యాట్ తో పాటు ఇంట్లో ఉన్న 80,000 నగదు కూడా తీసుకెళ్లాడు. అతడు వెళ్తున్న దృశ్యాన్ని ఓ ఐటీ ఉద్యోగి చూశాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఈ కేసు విచారణకు వచ్చిన పోలీసులకు దగ్గరగా ఉండేవాడు. చివరికి సహస్ర చనిపోతున్నప్పుడు డాడీ డాడీ అని అరవడాన్ని తాను విన్నానని ఆ బాలుడు పోలీసులకు చెప్పడం విశేషం. అదే కాదు, పోలీసులు విచారణ సాగిస్తున్న క్రమంలో అక్కడ జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు. తన తల్లిదండ్రులతో కూడా ఈ విషయం గురించి చర్చించేవాడు. అయితే హత్య చేసి వచ్చిన తర్వాత ఆ బాలుడు వెంటనే స్నానం చేశాడు. రక్తపు మరకలు ఉన్న దుస్తులను శుభ్రం చేశాడు. దొంగలించిన 80,000 నగదులో కొంత మొత్తంతో ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొన్నాడు. ఇదెక్కడిదని తల్లిదండ్రులు అడిగితే మీకెందుకని ఎదురు ప్రశ్నించాడు. హత్య జరిగిన నాటి నుంచి అసలు విషయం వెలుగులోకి వచ్చేంత వరకు కూడా ఆ బాలుడు ఏమాత్రం టెన్షన్ పడకుండా ఉన్నాడు. చివరికి పోలీసులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. టీవీల్లో వచ్చే నేరమాయ చిత్రాలు వంటి వాటితో అతడు స్ఫూర్తి పొందాడు. పైగా నేరం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనే అంశాలపై అతడు ముందుగానే ప్రిపేర్ అయ్యాడు. పైగా వాటిని తన నోట్స్ లో కూడా రాసుకున్నాడు. పోలీసులు ఈ కేసును విచారిస్తున్న క్రమంలో ఇవన్నీ దొరికిపోయాయి. 14 సంవత్సరాల వయసులోనే అతడు ఇంత క్రూరంగా ఉండడం పట్ల పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిందితుడి గురించి మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్రిమినల్ అవ్వాలని మైనర్ బాలుడు గోల్ పెట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. క్రైమ్ సిరీస్ చూసి క్రిమినల్ అవ్వాలనుకున్నారు. అంతేకాదు, బాలుడి ఫోన్ మొత్తం యూట్యూబ్ లో సిఐడి సిరీస్ ఎపిసోడ్లే ఉన్నాయట. మరోవైపు రాసుకున్న లెటర్ కు సహస్ర హత్యకు సంబంధం లేదు. ఆ లెటర్ విషయం ఏంటంటే 2 నెలల క్రితమే ఏదో ఒక ఇంట్లో చోరీ చేసి ప్లాన్ అమలు చేయాలని ఆ లేఖ రాసుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. కాగా సహస్ర మర్డర్ కేసులో నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ జోడించనున్నారు. ఈ సెక్షన్స్ ప్రకారం అయితే బాలుడికి 6 నెలల జైలు కోసం స్టేట్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.